హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెత్త వేయండి, ఉచితంగా సరుకులు పట్టుకెళ్ళండి. చెత్త రేటుకి కిలోకి 16 రూపాయల నుండి 20 రూపాయల వరకు అయితే లెక్కగట్టి మనకైతే ఇస్తారండి. ఇంతకీ చెత్త ఎక్కడ వేయాలి, మనకి ఎన్ని రకాల సరుకులు అయితే ఇస్తారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం అందించేందుకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం అయితే చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అరికట్టాలనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర అలాగే స్వర్ణాంధ్ర కార్యక్రమం అయితే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం మున్సిపాలిటీలు అలాగే పట్టణాల్లోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లెల్లో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టిందండి. అందులో భాగంగా స్వచ్ఛ రథాలను తీసుకువచ్చారు. ఈ స్వచ్ఛ రథం ద్వారా పల్లె ప్రాంతాల్లో చెత్త వ్యర్థాలను సేకరిస్తారు. ప్రజలు ఎంత మేర చెత్త వ్యర్థాలను తీసుకొచ్చారో లెక్కగట్టి అందుకు సమానంగా 20 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అయితే అందిస్తారండి. స్వచ్ఛ రథం కాన్సెప్ట్ లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ స్వచ్ఛ రథం మండలంలోని అన్ని గ్రామాలను చుట్టి వస్తుంది. స్వచ్ఛ రథం ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ప్రజలు తమ ఇళ్లలోని తడి అలాగే పొడి చెత్తను వాటికి కేటాయించిన డబ్బాల్లో వేసి ఆ వ్యర్థాలను బరువుకి లెక్కగట్టి వాటికి సమానమైన నిత్యావసర సరుకులు అయితే ఉచితంగా అయితే అందిస్తారండి. ఇక చెత్త వ్యర్థాల రకాన్ని అనుసరించి కిలోకి 16 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అయితే లెక్కించనున్నారు. ఎన్ని కిలోలు బరువు తూగితే ఆ లెక్కన లెక్కగట్టి అందుకు సమానంగా నిత్యావసర వస్తువులు అందిస్తారు. ఈ చెత్తలో భాగంగా గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, ఇక పాత పేపర్లు, ప్యాకెట్లు అంటే పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి కూడా కట్ చేసేస్తుంటాం కదా, అవి, ఇక కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటివి వాటిని స్వచ్ఛ రథం సిబ్బందికి అందించి నిత్యావసర సరుకులు అయితే తీసుకోవచ్చు. పల్లెల్లో కూడా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ సరికొత్త ఆలోచన అయితే చేసిందండి. ఈ పంచాయతీరాజ్ శాఖకి ముఖ్యంగా మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే చూసుకుంటున్నారు. ఈ కొత్త ఉద్దేశంతో మనకి ప్రజల ఆరోగ్యం మరింత బలపడే అవకాశం అయితే ఉందనేసి మనకైతే అనిపిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.